నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యాదాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. కరోనా నిబంధనలు పాటించాలన్న ఆలయ అధికారులు. సికింద్రాబాద్లోని రాణిగంజ్లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు. అమ్మవారి సన్నిధిలో పాటుగా విన్నపం. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు. ఆటలు, ముగ్గుల పోటీల ఏర్పాటు. ఇక డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో భక్తులను అనుమతించడము లేదు. భక్తులంతా కరోనా నిబంధనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు తెలియజేశారు. यादाद्रीशाय मंगलम नित्याय निरवध्य मंगलम मंगलाशासनवरे पदाचार्य पुरोगमैः सर्वैः मंगलम नरसिंहाय मंगलम गुणसिंधवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम. प्रिय भगवद्बंधुलारा, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి యొక్క సన్నిధిలో ఏకాదశి పర్వదినానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. రేపు ఉదయం 6:49 వరకు ఉత్తర ద్వార దర్శనం పూర్వకంగా స్వామివారు కళ్యాణ మండపం ద్వారంలోంచి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది. స్వామివారు వైకుంఠ పెరుమాళలాగా రేపు అందరికీ కూడా ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. శ్రీ వైష్ణవ క్షేత్రాలలో ఇది ప్రముఖమైనటువంటి పండుగ. స్వామివారు ఉత్తరంలో ఉన్న ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని వైకుంఠనాథుని దర్శించినట్టయితే ఇక సికింద్రాబాద్లోని రాణిగంజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే భవనంలో మంటలు వ్యాపించడంతో పరిస్థితి భయానకంగా మారింది. సంఘటనా స్థలానికి 5 అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మీడియా మీడియా అరౌండ్ 5:40కి యాక్సిడెంట్ జరిగిందండి. 5:45 ఆ టైంలోనే మాకు మెసేజ్ వస్తుంది. మనం ఫస్ట్ వెహికల్ టర్న్ అవుట్ కాగానే ఫైర్ పెద్దది అనిపించి ఒక 4 వెహికల్స్ టర్న్ అవుట్ అయింది. ఫైర్ ఫైటింగ్ నడుస్తూ ఉంది. ఇది సెల్లార్ ప్లస్ G+3 బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ స్టోరేజ్లో ఫైర్ అయింది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అవి పార్టీషన్ స్పేస్ స్టోరేజ్ వల్ల ఫైర్ స్మోక్ ఉంటే దగ్గరగా పోలేకపోవడం వల్ల ఫైర్ ఫైటింగ్ ఎక్కువ టైం జరిగింది. వితిన్ 1 అవర్లో ఫైర్ మొత్తం కంప్లీట్గా వచ్చింది. ఎంత ఆస్తి నష్టం జరిగింది అని భావిస్తారు? ఓనర్స్తో మాట్లాడాము. వాళ్ళు ఇప్పుడే ఏం చెప్పలేము, అకౌంట్స్ చూసిన తర్వాత చెప్తామంటున్నారు. అరౌండ్ 20 lakhs అయితే ప్రజెంట్ అనుకుంటున్నాం. ఇంకా పూర్తి చేసేస్తున్నారు వాళ్ళు. దేనివల్ల జరిగింది సార్? వాళ్ళైతే ఇంకా ఏం చెప్పలేదు. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అంటే ఇంకా వాచ్మెన్ చూసి కాల్ చేశారు. వాళ్ళకి ఓనర్స్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో 28వ రోజు అమ్మవారి తిరువీధి సేవ నిర్వహించారు. ఆండాల్ అమ్మవారి సన్నిధిలో 28వ పాసుర విన్నపం చేశారు. అర్చకులు వేద పురాణ ప్రబంధ పారాయణము చేశారు. మేళ తాళాలతో శ్రీ పాంచరాత్ర ఆగమానుసారము అత్యంత వైభవంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మండపంలో ఆసీనులు చేశారు. ఇంకా ఉన్నాయి. ఎలా వెళ్ళిపోదాం?
ఓం నమో నరసింహాయ. 13/1/2022 5 గంటల నుంచి 10 గంటల దాకా మనము స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లోని పూర్తి కోవిడ్ నిబంధనలతో మనము భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరికీ మా కోరిక ఏంటంటే అందరూ కూడా భౌతిక దూరం పాటించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన దగ్గర శానిటైజేషన్ అనేది పూర్తిగా చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఫ్యూమిగేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. లైన్లలో కూడా శానిటైజర్లో మనం విరివిగా పెడుతున్నాము. భక్తులందరూ కూడా పూర్తిగా మాస్కులు, ముక్కు నోరు కవర్ అయ్యేలాగా ధరించి మాత్రమే లైన్లో నిలబడాలనేది మా కోరిక. ఎందుకంటే బాగా కరోనా వ్యాప్తి చెందుతున్నా కూడా గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారము రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లోని మనము కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ దర్శనాలు అలో చేయాలి. కాబట్టి అది కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఎవరూ కూడా నిబంధనలు పాటించకుండా వచ్చి అనారోగ్యం తెచ్చుకోకూడదు అన్నది కూడా మా ఆశ. కాబట్టి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అన్నది పాటిస్తూ మనందరం కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపకి పాత్రలు కావాలి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని అర్పణ కాలేజ్ ఆవరణలో కాలేజ్ చైర్మన్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కాలేజీలో ఆటలు, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఫస్ట్ ఇయర్ డైరీ చదువుతున్నామండి. ఈరోజు నిన్న మాకు సంక్రాంతి సంబరాలు జరిపారు సెమీ. ఇక్కడ చాలా అంటే చాలా మోటివేషన్గా కానీ, లేకపోతే స్టూడెంట్స్ అంటే ప్రైవసీగా ఉండడానికి, లేకపోతే సార్ల మధ్య ఐకమత్యం కానీ, స్టడీ పరంగా కానీ అన్నీ చాలా మాకు సౌకర్యాలు కానీ అన్నీ బాగా చూస్తారు సార్. ప్రతి సెలబ్రేషన్ని ఒక పండగలా చేసుకుంటాం మేము స్టూడెంట్స్. మాకు సార్ల నుంచి ఒక స్పోర్టివ్ స్పిరిట్ కూడా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి గేమ్లోనూ లేకపోతే చదువులో కూడా వాళ్ళ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఒక కేరింగ్ లాగా, అంటే ఒక ఫాదర్ ఒక సన్కి తీసుకున్న కేరింగ్ లాగా చాలా బాగుంటుందండి. అలాగే మేము కాలేజీ రావడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాం. స్టడీ పరంగా కూడా చాలా బాగుంటుంది మా కాలేజీ. అంటే ఇప్పుడు మేము ఇలా జరుపుకుంటున్నాం ఇక్కడ చేయాలని కాదు, చాలా ఫ్రీడంగాను, లేకపోతే అంటే ఒక ఒత్తిడి అనేది కాలేజీలో ఎప్పుడు మా సార్లు చూపించలేదు సార్. మేము చదువుకోవడానికి ఒక ఫ్రీగా మూవ్ అవడానికి చాలా హెల్ప్ఫుల్గా మా చైర్మన్ సార్ కూడా మాకు ఎప్పుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందు నడటానికి, ప్రతి గేమ్లో మీలో ఉన్న స్కిల్స్ని బయట తీయడానికే అర్పణ కాలేజ్ ఉందిరా, మీరు ప్రతి స్కిల్ని బయట పెట్టాలి, మీకోసం మేము ఉన్నాము. ఇప్పుడు కాలేజ్ అంటే చదవటానికే కాదు, ప్రతిభను బయట తీయడానికే కాలేజ్ ఉంది. అర్పణ కాలేజీ ముందులో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి కుటుంబాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు తెలిపారు. ఇప్పటికైనా 317 జీవోను ఉపసంహరించుకోవాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు బస్వాలక్ష్మి, మల్లికార్జున్, కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్ళింది ఫ్రైడే రోజు వెళ్ళింది. చాలా లోపలికి ఉంది. 28 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కతనే టీచర్ని రా, నాకేం అంటే నేను వాళ్ళ తమ్ముని. అదే రోజు నేను హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నా. నాకు 9 గంటలకు ఫోన్ చేసింది. పోయేసిన 20 మంది పిల్లలు ఒక్కనే ఉండాలా అంటే ఎట్లానో నాకేం అర్థమైతే
విజయవాడ ఏలూరు రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తము అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్ కారును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అదే ఇంతకుముందు ఎత్తిగన్నాం కదండి, ఇది నా నెంబర్ అండి, ఇది బండి యాక్సిడెంట్ అయినా కదా. అయితే ఈ పోలీసు వాళ్ళు ఏమంటారంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంత సీరియస్ ఉన్నారంటే పరిస్థితుల్లో నలుగురిలో అదేగా ఒక్క సైలెంట్ అందరూ సేవ్ అయితే ఇక్కడ హాస్పిటల్ అన్నారు. వెళ్దామా? జీవోను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల మరణము ముమ్మాటికి ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సరస్వతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోదిరే స్వామి, బాల్కొండ నియోజకవర్గ యువజన అధ్యక్షులు నాగేంద్రబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈరోజు సరస్వతి మృతిని వాస్తవాలు ప్రజలకు తెలియకుండా స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులతో ప్రజలను మరీ ముఖ్యంగా కుటుంబాన్ని మభ్యపెట్టే పనిలో నిమగ్నమై ఉండడం ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబం, ఆ తల్లి బతుకుంటే ఇంకో 28 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఆమె ఆ కుటుంబానికి చేదోడు వాదాడుగా దాదాపు ₹1,00,00,000 ఆమె జీతం ద్వారానే ఆర్జించుకునేందుకు ఆ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆమె చనిపోవడం ఏదైతుందో ఆ కుటుంబానికి తీరని నష్టం. కాబట్టి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులు, మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా పోలీసుల అత్యుత్సవం ఇది అధికార పార్టీ టీఆర్ఎస్కు పాలేరుగా మారిందని భావించక తప్పడం లేదు. పోలీసుల అత్యుత్సవం ఈరోజు ఆ కుటుంబానికి జరగాల్సిన లాభాలను దూరం చేసే పరిస్థితి ఉంది. అయ్యా పోలీసు ఆఫీసర్లు ఒక్కసారి గమనించండి, దీనికి ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. రెండోది ఆ రోజు మీకు కూడా వస్తుందనే విషయాన్ని మీరు గమనిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇంకో డిమాండ్ క్లియర్ చేస్తుంది. 310 జీవోను నిర్విధాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి, మీ కుటుంబాలను దూరం చేసుకొని మీ ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. మీ పక్షాన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ముందుగా మీరు ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలంటే మీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మీ సంఘాల నాయకుల నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ సంఘాల నాయకులు. ఇక నల్గొండ జిల్లా చెండూరులో వాసవి వనితా క్లబ్ చెండూరు ఆధ్వర్యంలో భారతీ చంద్ర గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ముగ్గుల పతంగుల పోటీ నిర్వహించారు. పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ మల్లయ్య, రీజియన్ సెక్రటరీ ఉమారాణి, మున్సిపల్ చైర్మన్ చంద్రకళ, గట్టుపల్ సర్పంచ్ పాల్గొన్నారు.
ఇక రంగారెడ్డి జిల్లా అల్మాసాగూడలో స్వామి వివేకానంద 159వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి స్వామి వివేకానందుని స్మరించారు. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా స్వామి వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరకర్ణారెడ్డి, రాష్ట్ర బీజేపీ యువమోర్చా కార్యవర్గ సభ్యులు శూరకర్ణారెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన అల్మాదిగూడ గ్రామంలో స్వామి వివేకానంద జయంతిలో పాల్గొనడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం. దాంట్లో పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఆయన ఆదర్శంగా నేడు యువత అయితే కొన్ని చెడు మార్గాల్లో వెళ్తున్నటువంటి అంటే అవగాహన లోపంతోనే వారి కాదు, వారికి ఆ అవగాహన కల్పించడంలో ఏదైతే కుటుంబ పెద్దలు దాంట్లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం మూలంగానే యువత అనేది ఒక పక్కదారి సరైన ఆలోచనలో వెళ్ళడం లేదు. ఆ యువత అంతా కూడా ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని ప్రపంచ యువజన దినోత్సవంగా ఏదైతే ప్రభుత్వం పాటించిందో దాన్ని డిక్లేర్ చేసిందో ఆ యొక్క యువత దినోత్సవాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ స్వామి చెప్పినటువంటి విషయాలను అవగాహన చేసుకొని ఈరోజు తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా యువత అంతా కూడా అతని వివేకానందని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి స్వామి వివేకానంద జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మహనీయుడు స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా అల్మాజ్గూడ గ్రామంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసుకొని ఘనంగా ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి యువకులు, పెద్దలు, కాలనీవాసులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కూడా స్వామి వివేకానంద యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ అందరూ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతిని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యాదాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. కరోనా నిబంధనలు పాటించాలన్న ఆలయ అధికారులు. సికింద్రాబాద్లోని రాణిగంజ్లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సింహాచలంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు. అమ్మవారి సన్నిధిలో పాసుల విన్నపం. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు. ఆటలు, ముగ్గుల పోటీల ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.